ఓం మహాగణపతే నమః. జనవరి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ద్వాదశ రాశులకు చూద్దాము. ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక ఈ వారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే వీరికి ఈ వారం మొత్తము దాదాపు చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము ఈ 5 రోజులు వీరికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా శుక్రవారము, శనివారము కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ఆదివారము చాలా చక్కటి ఫలితాలు. మీకంటూ పోటీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీకు మీ చేయే పై చేయిగా ఉంటుంది. అదేవిధంగా శత్రునాశనం అనేది ఉంటుంది. ఆదివారం చేస్తున్నటువంటి ప్రయాణాల్లో మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది. మీకు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏదైనా పెండింగ్లో కనుక ఉన్నట్టయితే ఆ పనులు కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఆదివారం గోచరిస్తున్నాయి. ఇక ధనలాభం కనిపిస్తుంది. కొత్త వ్యక్తులను కూడా మీరు మిత్రులుగా చేసుకుంటారు. ఇక సోమవారం కూడా దాదాపుగా ఇవే ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పని తప్పకుండా చేయగలుగుతారు. వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి సోమవారం కూడా కనిపిస్తున్నాయి. ఇక లోన్ వ్యవహారాలు కనుక ఏదైనా ఉన్నట్టయితే లేదా ఎవరైనా అప్పు మీరు అడుగుతున్నా కూడా అవి మీ వరకు వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు అనేవి ఈ ఆదివారము, సోమవారం అనేవి కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఈ 2 రోజుల్లో మీ యొక్క ఆరోగ్యం అనేది తప్పకుండా మెరుగుపడుతుంది. ఇక మంగళవారము, బుధవారము, గురువారము ఈ 3 రోజులు కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ 3 రోజులు మీకు వ్యాపార విషయంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇతరులతోని కూడుకున్నటువంటి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. విదేశీ ప్రయాణాలు కనుక మీరు చేస్తున్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మంచి వాహన సౌఖ్యము, సుఖమైనటువంటి నిద్ర, తృప్తికరమైనటువంటి భోజనము లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి మేషరాశి వారికి ఈ మంగళవారము, బుధవారము, గురువారం కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు కూడా చక్కటి ఫలితాలే ఈ 3 రోజులు కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు కనుక మనం ఒకసారి చూసినట్టయితే కాస్త చింత, చికాకు అనేది మీకు అధికంగా కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కుటుంబంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మనస్పర్ధలను దాదాపుగా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, ఓపికగా ఉండండి. తద్వారా ఈ 2 రోజులు కూడా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక వృత్తిలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మీరు చేసేటటువంటి పని విషయం కాస్త మీకు చికాకు కలిగించడం, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి చోట మీకు అంతగా అనుకూలత లేకపోవడము, అంతగా మీకు సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ శుక్రవారం, శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా ఈ 2 రోజులు తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడండి. కాస్త డైజెషన్ సమస్య, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ వార ఫలితాలు. ముఖ్యంగా వీరికి ఆదివారం నుంచి మొదలుకొని దాదాపుగా గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మీరు ఏ పని చేయాలనుకున్నా, నూతన ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా మీరు ఏదైతే మనము గురువారం వరకు అనుకుంటున్నామో ఆ వారం లోపల మీరు చేయవచ్చు. ఇక మీరు ముఖ్యంగా మహాలక్ష్మిని పూజించండి, అదేవిధంగా హనుమంతుని పూజించండి ఈ వారంలో. తద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వృషభ రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో మొదటి 2 రోజులు కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరము మనకి ఈ వృషభ రాశి వారికి మొదటి 2 రోజులు అనగా ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సోమవారము ముఖ్యంగా షేర్ మార్కెట్లో కనుక మీరు ఇన్వెస్ట్ కనుక చేస్తున్నట్టయితే కాస్త జాగ్రత్త పడండి. ఆచి తూచి ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అంటే ఆ సోమవారం కాస్త అనుకూలంగా లేదు కాబట్టి లాస్ వచ్చేటటువంటి అవకాశాలు మనకు సోమవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఈ ఆదివారము, సోమవారం వృషభ రాశి వారు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఈ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలు ముందుగానే ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎందువల్లంటే ఈ ప్రయాణాల్లో కాస్త ఆటంకాలు లేదా కాస్త అసౌకర్యము కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి తగినంత ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు.
అయితే వృత్తిలో కాస్త ఇబ్బంది, పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సోమవారము మీరు పనిలో ఫోకస్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి వృషభ రాశి వారు పొందగలుగుతారు. ఇక మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మీకు కనుక ఇబ్బందులు ఉన్నట్టయితే ఆరోగ్య విషయం కూడా మెరుగుపడుతుంది. కాస్త డైజెషన్ సమస్యలు ఉన్నట్టయితే మీకు ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు, అనుకూలత అధికంగా ఉంటుంది. ఆరోగ్యము అనేది ముఖ్యంగా మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. ధనలాభం కనిపిస్తుంది. వృత్తిలో మళ్ళీ మంచి అనుకూలత అనేది మనకి మంగళవారం నుంచి మొదలుకొని శనివారం వరకు మళ్ళీ పెరుగుతుంది. అదేవిధంగా శత్రు నాశనము, కాంపిటీషన్కు సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. లీగల్కు సంబంధించినటువంటి విషయాలు, కోర్టు కేసులు కనుక ఏదైనా ఉన్నట్టయితే వృషభ రాశి వారికి ఈ మంగళవారం నుంచి శనివారం వరకు మీకు చాలా అనుకూలంగా ఉంది. దాంట్లో మీకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, వృత్తిలో ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క ఉద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ పైవారు కూడా మీరు చేస్తున్నటువంటి పనిని గుర్తించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. మంచి వాహన సౌఖ్యము, అనుకున్నటువంటి పనులు జరగడము లాంటి అనుకూలత మనకి అధికంగా కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత, ప్రేమ అనేది తప్పకుండా మనకి ఈ వృషభ రాశి వారికి ఈ మంగళవారం నుంచి శనివారం వరకు పెరుగుతాయి. ఓవరాల్ గా చూసినట్టయితే మొదటి 2 రోజులు తప్ప మిగతా వారం అంతయు దాదాపుగా వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. షేర్ మార్కెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు మంచి లాభాన్ని ఈ వారంలో తీసుకొస్తాయి. ఇక మీరు ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి. ఈ వారంలో తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మనం మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ వారం కాస్త ప్రతికూలతే అధికంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం వరకు దాదాపుగా అంతగా అనుకూలత అనేది లేదు అని మనము మిథున రాశి వారికి చెప్పవచ్చు. ఇక వారం చివరి భాగంలో మళ్ళీ చక్కటి ఫలితాలు అనేవి వీరికి కలుగుతున్నాయి. ఇక ఆదివారము, సోమవారం కనుక చూసినట్టయితే వాగ్వివాదాలకు, అంటే మిస్అండర్స్టాండింగ్స్, మాట తీరు అనేది మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మీ యొక్క మాట తీరు వల్ల ఎదుటి వారితో కాస్త గొడవలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంత సంయమనం మీరు పాటించగలిగితే అంత సంయమనం పాటించండి. ఓపికగా ఉండండి, ముఖ్యంగా గురువారం వరకు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకు మిథున రాశి వారికి వస్తాయి. ఇతరుల పైన నమ్మకము మీరు కోల్పోయేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ప్రాపర్టీ విషయాల్లో కూడా కాస్త చింత, చికాకు, ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా పనులు కూడా మీరు అనుకున్నంత వేగంగా పనులు ఈ వారంలో జరగవు. మొదటి భాగంలో కాస్త నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించి మీరు ముందే ప్రిపేర్ అయి ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఖర్చులు కూడా కాస్త మీరు జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి ఈ మొదటి వారంలో మొదటి భాగంలో. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా పనిలో కూడా ఫోకస్ చేయండి. అంటే ఈ వారం మొదటి భాగంలో పనిలో ఫోకస్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ఈ మిథున రాశి వారు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు కూడా అంతగా ఈ వారంలో కాస్త మీకు అనుకూలంగా కనిపించట్లేదు. కాస్త ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడడం ఎంతైనా చెప్పదగినటువంటి సూచన. మీరు ఏదైనా పనులు చేసేటప్పుడు కాస్త నిరాశ, నిస్పృహలకు లోనయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ పనులను మీరు గివప్ చేయకుండా ఉండడం అనేది మంచిది. ఎందువల్లంటే తరువాత మీకు డెఫినెట్గా ఆ పనులు అనేవి సక్సెస్ అవుతాయి. కాబట్టి కాస్త ఓపికగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక శుక్రవారం, శనివారం మళ్ళీ చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో ఆనందంగా గడపడము, తర్వాత వృత్తి విషయంలో కూడా మెరుగుదల, ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మెరుగుదల లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో సంతోషంగా, ఆనందంగా ఉండడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అంటే ముఖ్యంగా శుక్రవారం, శనివారం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ముందు భాగంలో కాస్త ఓపికగా సంయమనం పాటించడం వల్ల మీకు కలిగేటటువంటి అనుకూలత అనేది మొదటి భాగంలో కూడా పెరుగుతుంది. అయితే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఈ మొదటి భాగంలో ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మిథున రాశి వారు పొందగలుగుతారు. ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే
ఈ కర్కటక రాశి వారికి కూడా మొదటి భాగంలో అంటే ఆదివారం సోమవారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకూలత అనేది మీకు అధికంగా ఉంది. ఆ తర్వాత వారంలో కాస్త ప్రతికూలత అనేది మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మనం ఏదైతే 19 నుంచి 25 వరకు తేదీ వరకు చూస్తున్నామో, అయితే ఆదివారము సోమవారము ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది చాలా బాగుంది. అయితే దగ్గరి ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. ధైర్యము, ఆత్మవిశ్వాసము అనేది మనకి కర్కటక రాశి వారికి ఈ మొదటి వారంలో, ఈ వారం మొదటి భాగంలో పెరుగుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి కనిపిస్తుంది. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తుంది. ఎనర్జెటిక్ గా ఉంటారు. ముఖ్యంగా సోమవారము షేర్ మార్కెట్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. సంతానంతో ప్రేమగా ఉంటారు. సంతానం కూడా మీతో ప్రేమగా ఉంటుంది. తద్వారా ఆనందము, సంతోషం అనేది కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ అనేది మనకి ఆదివారం సోమవారం కనిపిస్తుంది. ఇక మంగళవారము బుధవారము గురువారము ఈ 3 రోజులు కాస్త మనం ముఖ్యంగా గొడవలను అవాయిడ్ చేయడం అనేది మీరు చెప్పదగినటువంటి సూచన. ఎవరితో హార్ష్గా మాట్లాడకండి, షార్ట్ టెంపర్గా మాట్లాడకండి. తద్వారా అనవసరమైనటువంటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఓపికగా అవాయిడ్ చేయడం వల్ల ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఖర్చులు కూడా కాస్త చూసుకోండి. అదేవిధంగా ప్రాపర్టీస్ విషయంలో కూడా కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశం మనకు మంగళవారం బుధవారం గురువారం కనిపిస్తుంది. అయితే మీకు నచ్చినటువంటి పనులు చేయండి. ఈ మంగళవారం బుధవారం గురువారం మీకంటూ కాస్త సంయమనం పాటించండి. యోగా ధ్యానం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఏదైతే ప్రతికూలంగా ఈ ఓపిక సంయమనం పాటించడం వల్ల ఏదైతే మనము ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయో వాటిని మీరు తప్పకుండా అవాయిడ్ చేయగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక మనకి శుక్రవారము శనివారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు మీకు పనుల్లో కూడా కాస్త శ్రద్ధ తగ్గి ఫోకస్ అనేది సైడ్కి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో పనుల్లో అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి జాబ్ ఏదైతే ఉంటుందో ఆ విషయంలో కాస్త శ్రద్ధ అనేది అధికంగా పెట్టడం వల్ల మాత్రమే మీకు ఇచ్చినటువంటి పనిని మీరు పూర్తి చేయగలుగుతారు. ఎందువల్లంటే అంతగా మీకు సహాయ సహకారాలు మీ యొక్క సహోద్యోగుల ద్వారా అందకపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ 2 రోజులు మీరు మీకంటూ ఒక ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల వృత్తిలో మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక సంతానంకు కూడా కాస్త ఆరోగ్య విషయము ఇబ్బంది కనిపిస్తుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కానీ అది కూడా మీకు అంతగా అనుకూలంగా మనకి 5వ అంటే శనివారము శుక్రవారము ఈ 2 రోజులు అంతగా కనిపించట్లేదు. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం దానికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక కర్కాటక రాశి వారు ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే మహావిష్ణువును, శ్రీ మహావిష్ణువును ఈ వారంలో పూజించండి. విష్ణు సహస్రనామం పఠించండి, వినండి. తద్వారా ఈ వారంలో మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడడం అనేది చెప్పదగినటువంటి సూచన. అయితే ధన నష్టం కనిపిస్తుంది. ఎవరికి ఈ 2 రోజుల్లో అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది. అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ భార్య అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ మిమ్మల్ని కాస్త కలిచి వేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త అవమానాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసినటువంటి పనులను అంటే మీరు ఏదైతే జాబ్ వృత్తిలో మీ యొక్క పనిని గుర్తించకపోవడము లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ఆదివారము సోమవారం ఈ 2 రోజులకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటికి ప్రిపేర్ అయి ఉండండి. అయితే కాస్త ఓపికగా ఉండడం వల్ల ఖర్చులను అదుపులో పెట్టుకోవడం వల్ల ఈ 2 రోజులు మీకు అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మంగళవారము బుధవారము గురువారము ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ మీకు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాలు కూడా మీకు చాలా లాభదాయకంగానే ఉంటాయి. ధనలాభం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో అనుకూలత కనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎనర్జెటిక్ గా ఉంటారు. దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది మనకి మంగళవారము బుధవారము గురువారం అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలత ఉంది. మీరు ఏదైతే పనులు చేపట్టాలి అని అనుకుంటున్నారో ఆ పనులు తప్పకుండా చేయగలుగుతారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా మీకు మంగళవారము బుధవారం గురువారము అయ్యేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక శుక్రవారము శనివారము కాస్త షార్ట్ టెంపర్ తగ్గించుకోవడం మంచిది. గొడవలకు దూరంగా ఉండడం మంచిది.
అదేవిధంగా ఆ, కాస్త డిప్రెషన్కు లోనయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా కాస్త మానసికంగా ఇబ్బంది అనేది మనకి శుక్రవారము శనివారం ఈ 2 రోజులు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా మనకు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. యోగా, ధ్యానము, మెడిటేషన్ లాంటివి ఈ 2 రోజులు మీకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎవరితో హార్ష్‌గా మాట్లాడకుండా ఉండండి. సంయమనం పాటించండి. ఓపికగా ఉండడం వల్ల ఈ 2 రోజులు కూడా మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్‌గా చూసినట్టయితే ఈ వారం మధ్య భాగంలో ఏదైతే మంగళవారం, బుధవారం, గురువారం అనుకుంటున్నామో ఈ 3 రోజులు మీకు చాలా అనుకూలత అధికంగా కనిపిస్తుంది. మొదటి 2 రోజులు, తర్వాత 2 రోజులు ఓపిక, సంయమనం, ప్లానింగ్ ఉండడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా మీరు శ్రీ మహాలక్ష్మిని పూజించండి. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు వినండి లేదా చదవండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో చాలా అనుకూలత కనిపిస్తుంది. మీ యొక్క చేస్తున్నటువంటి చోట మీ యొక్క పనిని గుర్తించడము, పనికి తగినటువంటి ప్రశంసలు మీకు ఇవ్వడము లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మన కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి మీకు తప్పకుండా ఈ 2 రోజుల్లో పెరుగుతున్నాయి. అదేవిధంగా కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా ఈ ఆదివారము, సోమవారం గడుపుతారు. ఏదైనా మనస్పర్ధలు కనుక భార్యాభర్తల మధ్య ఉన్నా కూడా ఆ మనస్పర్ధలు తొలగిపోతాయి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతున్నాయి. ఇక ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా ఈ 2 రోజుల్లో మెరుగుపడుతుంది. కాస్త ఊరట అనేది లభిస్తుంది, ప్రోగ్రెస్ ఉంటుంది, అన్ని విధాల అనుకూలంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక మంగళవారము, బుధవారము, గురువారము ఈ 3 రోజులు ముఖ్యంగా ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను అవాయిడ్ చేయండి. ఖర్చు పెడుతున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఈ ఖర్చు అనేది మనకు ఉపయోగపడుతుంది, ఇది తప్పదు అన్నప్పుడు మాత్రం ఖర్చు చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఎవరికి ఈ 3 రోజులు అప్పు ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది. ఎందువల్ల అంటే ఒకవేళ ఇచ్చినట్టయితే తిరిగి రావడం కాస్త కష్టం అయ్యే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. అవమానాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. వృత్తిలో కాస్త ఇబ్బందులు, శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం అనేది మనకి ఈ మంగళవారము, బుధవారము, గురువారం ఈ 3 రోజులు అధికంగా మీరు వృత్తిలో శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి ముందుగానే ప్రిపేర్ కండి. ఆ విధంగా మీ యొక్క ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది వృత్తిలో పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఇక శుక్రవారము, శనివారం కనుక చూసినట్టయితే శుక్రవారం, శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, కార్యసిద్ధి ఉంటుంది. మీ యొక్క సోదరులతో, సోదరిమణులతో చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. దంపతుల మధ్య కూడా ఆనందం ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇది శుక్రవారము, శనివారం. అయితే చాలా ఎనర్జెటిక్ గా కూడా ఈ 2 రోజుల్లో మీకు ఉంటుంది. అదేవిధంగా స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు. ఇక ఓవరాల్ గా చూసినట్టయితే ఆదివారం, సోమవారము, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకి కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక మీరు ముఖ్యంగా హనుమంతుని పూజించండి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. తద్వారా ఈ వారంలో మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి ఈ వారంలో అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 2 రోజులు కాస్త ప్రతికూలత. మీరు ఆరోగ్య విషయంలో మొదటి 2 రోజులు అనగా ఆదివారం, సోమవారం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. నిద్ర లేమితనం ఉండే అవకాశాలు ఉన్నాయి. నిద్ర లేకుండా ఉండడము, మానసికంగా కాస్త చింత, చికాకు, షార్ట్ టెంపర్ వల్ల కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ తులారాశి వారికి మొదటి 2 రోజులు అంటే ఆదివారం, సోమవారం కనిపిస్తున్నాయి. ఖర్చు విషయంలో కూడా చాలా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందన్నటువంటి చెప్పదగిన సూచన. ప్రయాణాలు చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే దానికి తగినటువంటి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ చేసుకుని ప్రయాణాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక మంగళవారం నుంచి మొదలుకొని మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం మనకి ముఖ్యంగా ఈ 5 రోజులు చాలా చక్కటి ఫలితాలే మనకు అధికంగా తులారాశి వారికి గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది. అదేవిధంగా వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. ఆనందము, సంతోషము అనేది మనకి తులారాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. ఏదైనా కొత్త లుక్ లాంటివి మీరు ట్రై చేయాలనుకున్నా, కొత్త వస్త్రాలు ధరించాలన్నా, కొత్త హెయిర్ కట్ లాంటివి, కొత్తదనంతో కూడినటువంటి ఏ పనులైనా కూడా మీరు చేయాలనుకుంటే మనకి ముఖ్యంగా ఈ వారం యొక్క రెండవ భాగంలో మీరు చక్కగా ప్రయత్నించవచ్చు. తద్వారా మానసికంగా ఆనందం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంతోషం కూడా మనకు కనిపిస్తుంది. ఇక శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు మాత్రం కాస్త ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ చాలా అనుకూలంగా కనిపిస్తుంది. కాకపోతే ధన విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఓవరాల్ గా తులారాశి వారికి అధికమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారం కనిపిస్తున్నాయి. మంగళవారము, బుధవారము, గురువారం చక్కటి ఫలితాలు అనేవి ఈ 3 రోజులు మనకు తులారాశి వారికి అధికంగా ఉన్నాయి. చివరి 2 రోజులు కూడా మీకు అనుకూలతగా అధికంగా మనకు కనిపిస్తుంది. ఇక మీ యొక్క పరిహారాలను చూసినట్టయితే మహాశివుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో తులారాశి వారు పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కూడా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. వారం యొక్క మొదటి భాగము, చివరి భాగం వీటికి చాలా చక్కటి ఫలితాలు అనేవి అధికంగా వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆదివారం, సోమవారము స్నేహితులతో ఆనందంగా గడపడము, వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు, ధనలాభం ముఖ్యంగా కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా సంతానం కూడా మీతో చాలా ప్రేమగా ఉంటారు. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఏ పని చేసినా, ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకి ఆదివారము, సోమవారం గోచరిస్తున్నాయి. బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడపడం, పార్టీలకు అటెండ్ కావడం లాంటి అనుకూలమైనటువంటి విషయాలు మనకు అధికంగా వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు అంటే 19, 20 ఆదివారము, సోమవారం కనిపిస్తున్నాయి. ఇక మంగళవారము, బుధవారం, గురువారం ఈ 3 రోజులు కాస్త మానసికంగా చింత, చికాకు, షార్ట్ టెంపర్ వల్ల కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మాట తీరును జాగ్రత్తగా ఉండండి. ఖర్చు విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక శుక్రవారము, శనివారము కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు మళ్ళీ పూర్తి చేయగలుగుతారు. ముఖంలో మంచి తేజస్సు అనేది మీకు ఈ 2 రోజులు ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. భార్య భర్తల మధ్య కాస్త మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఈ 2 రోజుల్లో తప్పకుండా మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత అనేది మళ్ళీ పెరుగుతుంది. ధనలాభం కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త విషయాలు ఏదైనా ప్రారంభించాలనుకున్నా, లేదా కొత్త విషయాలు, కొత్త లుక్ లాంటిది ఏదైనా చేయాలనుకున్నా కూడా మనకి ఈ 2 రోజులు చాలా అనుకూలంగా వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఆదివారం, సోమవారం చక్కటి ఫలితాలు, అదేవిధంగా శుక్రవారం, శనివారం అనుకూలత అధికంగా కనిపిస్తుంది. మంగళవారము, బుధవారము, గురువారము ఆరోగ్య విషయంలో, ఖర్చు విషయంలో ఈ 2 విషయంలో జాగ్రత్త పడినట్టయితే ఈ 3 రోజులు కూడా మీకు చక్కటి ఫలితాలే అధికంగా ఉంటాయి. ఇక పరిహారాల విషయాలు కనుక వచ్చినట్టయితే హనుమంతుణ్ణి పూజించండి ఈ వారంలో. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారు పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనకు చూసినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఉద్యోగ విషయంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో కనిపిస్తున్నాయి. మీకు ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ధనుసు రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నాయి. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయ్యేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. సోషల్ లైఫ్ అనేది ఈ వారంలో ధనుసు రాశి వారికి ఉంటుంది. అంటే మీ యొక్క స్నేహితులతో కలవడము, లేదా బంధువులతో కలవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి అధికంగా కనిపిస్తున్నాయి. సోషల్ లైఫ్ వల్ల ఆనందము, సంతోషము లాంటివి మనకి ధనుసు రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ యొక్క స్నేహితుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ మీ యొక్క గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశాలు ధనుసు రాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు చేసినటువంటి పనికి తగినటువంటి ఫలితము అనేది ఈ వారంలో తప్పకుండా పొందగలుగుతారు. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం కనిపిస్తుంది. నూతన ప్రాజెక్ట్స్ చేపట్టేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక మంగళవారము, బుధవారం, గురువారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. స్నేహితుల వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సంతానం మీతో ప్రేమగా ఉంటారు. సక్సెస్ అనేది కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు అనుకూలత అనేది డెఫినెట్ గా మంగళవారం, బుధవారం, గురువారం అనేది కనిపిస్తుంది. ఇక శుక్రవారము, శనివారం ఈ 2 రోజులు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త పడినట్టయితే మనకి శుక్రవారము, శనివారం కూడా
మీకు అనుకూలంగానే ఉంటుంది. అయితే లేజీగా ఉండకండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఈ 2 రోజులు శుక్రవారం, శనివారం లేజీగా ఉండకండి. ఫోకస్ చేయండి, కాన్సంట్రేషన్ చేయండి, ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా ఈ ఏదైతే మనం శుక్రవారం, శనివారము కూడా మంచి ఫలితాలనేవి పొందగలుగుతారు. ఇక మహాశివుణ్ణి పూజించండి ఈ వారంలో. తద్వారా మంచి ఫలితాలనేవి మీరు ముఖ్యంగా ధనుసు రాశి వారు ఈ వారంలో పొందగలుగుతారు. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం చూసినట్టయితే మకర రాశి వారికి కూడా ఈ వారంలో చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మొదటి 2 రోజులు తప్ప మిగతా రోజులన్నీ చాలా చక్కగా మనకి మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం, సోమవారము ఆలయ సందర్శనాలు, దైవ దర్శనం లాంటివి ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. తండ్రితో గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక సంతానంతో కూడా గొడవలు, కోపతాపాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఆదివారం, సోమవారం మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపిక వహించండి. ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అయిపోతాయి. అయితే మీకు ఈ 2 రోజుల్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కావట్లేదే, నేను అనుకున్నది సాధించలేకపోతున్నానే అనేటటువంటి భావన మనసును తొలిచివేసేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త యోగా, ధ్యానం చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. కాంపిటీటర్స్ కూడా మీకన్నా ముందున్నారు, నేను వెనుకబడిపోయాను అనేటటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మకర రాశి వారికి ముఖ్యంగా. కానీ ఇది చాలా టెంపరరీ విషయము అని గుర్తించండి. మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి ముందుగా కనిపిస్తున్నాయి. చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. డైజెషన్ సమస్య ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం నుంచి మొదలుకొని మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. వృత్తి విషయంలో చక్కగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు వస్తాయి. మీరు దాంట్లో సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. అన్ని విషయాల్లో లాభంగా కనిపిస్తుంది. సంతానం కూడా మళ్ళీ ప్రేమగా మీతో ఉంటారు. అదేవిధంగా తండ్రితో కానీ బంధువులతో కానీ ఆనందంగా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు కూడా చాలా చక్కని సమయంగా మనం చెప్పవచ్చు. అన్నింటా లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల వల్ల కూడా లాభాలు, సంతోషం అనేది కలుగుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే మనకి మకర రాశి వారికి మంగళవారం నుంచి మొదలుకొని శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వృత్తి విషయంలో చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా మీకు చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పరిహారాలు, మహాశివుణ్ణి పూజించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో ముఖ్యంగా పొందగలుగుతారు. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుంభరాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం నుంచి మొదలుకొని గురువారం వరకు అంతగా అనుకూలత అనేది కనిపించట్లేదు. మానసికంగా చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు మన కుంభరాశి వారికి ఆదివారము, సోమవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. వృత్తిలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాన్ఫ్లిక్ట్స్ ఉండేటట్టయితే వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. మిస్అండర్స్టాండింగ్స్ ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయడం వల్ల మనకి కుంభరాశి వారు ఈ 2 రోజుల్లో ఆదివారం, సోమవారం ముఖ్యంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు కాస్త దూరంగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కుంభరాశి వారికి కలుగుతాయి. అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా మీకు మళ్ళీ మంచి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. కాబట్టి ఏదైతే ఈ 2 రోజుల్లో కాస్త మానసికంగా చింత, చికాకు ఉంటుందో అవి చాలా టెంపరరీ అని గుర్తించండి. ఇక హార్డ్ వర్క్ ఎంత చేసినా కూడా నా పనికి తగినటువంటి ఫలితం దొరకట్లేదే అనేటటువంటి బాధ అనేది మీ మనసులో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త యోగా, ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మంగళవారము, బుధవారము, గురువారం ఈ 3 రోజులు ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ దర్శనం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చింత, చికాకులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. లాంగ్ ట్రావెల్స్ కనుక మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ సమయంలో దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి కుంభరాశి వారు పొందగలుగుతారు. ఇక శుక్రవారము, శనివారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే మళ్ళీ మీకు వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాలు మీరు వెతుకుతున్నట్టయితే తప్పకుండా మీకు దానికి సంబంధించినటువంటి అనుకూలత అనేది అధికంగా మనకి ఈ శుక్రవారం, శనివారం కనిపిస్తున్నాయి. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. స్నేహితులతో ఆనందంగా గడపడము, బంధుమిత్రులతో ఆనందంగా గడపడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా మనకి
కుంభరాశి వారికి వారం చివరి భాగంలో అంటే శుక్రవారం శనివారం అనేది గోచరిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభం ఉంటుంది, పనికి తగినటువంటి ప్రశంసలు ఉంటాయి. మీ యొక్క పై అధికారులు, మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా ఈ కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే మొదటి భాగం కంటే రెండవ భాగం ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కుంభరాశి వారికి కలుగుతున్నాయి. మీరు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాన్ని కనుక ఒకసారి చూసినట్టయితే విష్ణు సహస్రనామం వినండి లేదా పఠించండి. తద్వారా ఈ వారంలో ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి విషయాల గురించి అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి విషయాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. దంపతుల మధ్య సంతోషము ఆనందం అనేది ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. లాంగ్ ట్రావెల్స్ కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది, మంచి వస్త్రధారణ ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం, ఒకవేళ కనుక మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే ఆరోగ్య సమస్యలు కూడా మీకు మెరుగుపడతాయి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న వారికి అదేవిధంగా వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. సంతానం వల్ల ఆనందం ఉంటుంది. సంతానం కూడా మీకు చాలా చక్కటి పురోగవృద్ధి అనేది ఈ 2 రోజులు మనకు కనిపిస్తుంది. ఇక మంగళవారం నుంచి మొదలుకొని మనము శనివారం వరకు కనుక చూసినట్టయితే ఈ వారం ఈ మంగళవారం, బుధవారం, గురువారము, శుక్రవారం, శనివారం కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మానసికంగా కాస్త ఆందోళన, చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. దైవ దర్శనాలు లాంటివి మీకు మంచి ఫలితాలను కలగజేస్తాయి. ముఖ్యంగా యోగా, ధ్యానం వంటివి మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయి. ఈ మంగళవారం నుంచి శనివారం వరకు దాదాపుగా ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న సమస్యలు, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సంయమనం పాటించండి, ఓపిక పాటించండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి వారంలో చివరి భాగంలో. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తలు కనుక మీరు పాటించినట్టయితే ఆ సమస్యలు కూడా మీకు అంతగా అనుభవంలోకి రావు. ఇక ఈ మీనరాశి వారు ఈ వారంలో మీరు తీసుకోవాల్సినటువంటి పరిహారాన్ని కనుక చూసినట్టయితే ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి. తద్వారా మీనరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్లయితే మొదటి భాగం చాలా చక్కగా ఉంటుంది. రెండవ భాగంలో కాస్త జాగ్రత్తలు వహించినట్టయితే మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ద్వాదశి రాశుల యొక్క రాశి ఫలితాలు. మరొక వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.